స్థానిక సంస్థలకు ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ అయితే నేడు కొనసాగుతుంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా మొదటి విడతకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటల నుంచే ఓటర్స్ అందరూ కూడా ఓటు వేయడానికి వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇప్పటికే ఉదయం 7 గంటల నుంచి కూడా ఓటు వేయడానికి సంబంధించినటువంటి ఓటర్స్ అందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రత్యేకంగా ఒక్కొక్క క్యూ లైన్లో కూడా వచ్చి ఏర్పాటు చేసుకున్నటువంటి ఏర్పాట్లకు పూర్తి చేసుకున్నటువంటి దాంట్లో ఓటర్స్ అందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించడానికైతే వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఉదయం నుంచి కూడా 7 గంటల ప్రాంతాల నుంచి కూడా ఓటు హక్కు వినియోగించుకునే ఓటర్స్ సమయంలో ఇక్కడ మహబూబ్నగర్ సంబంధించినటువంటి రూరల్ మండలం సంబంధించినటువంటి వెంకటాపురం గ్రామంలో ఉన్నాం. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇక్కడ సంబంధించినటువంటి ఓటర్స్ అందరూ కూడా వెంకటాపురం గ్రామానికి సంబంధించినటువంటి ఓటర్స్ అటు మహిళలు కావచ్చు అటు పురుషులు కావచ్చు కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ ఓటర్స్ కూడా ఉదయం 7 గంటల నుంచి కూడా ఓటర్స్ అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకుని వస్తున్నారు. ఇక్కడ పోలీసుకు సంబంధించినటువంటి సిబ్బంది కూడా ప్రతి ఒక్క ఓటర్కి సంబంధించినటువంటి ఐడి కార్డ్స్ కానీ మిగతా సంబంధించినటువంటి అన్నీ కూడా క్షుణ్ణంగా చెక్ చేసి కూడా ఓటర్స్ని ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. పోలీసులు కూడా పకడ్బందీ ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు కూడా ఓటర్స్ కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తున్న సందర్భంలో కూడా తమ యొక్క ఐడి కార్డు కానీ ఆధార్ కార్డు కానీ మిగతా అయితే కూడా ఏర్పాట్లు చేసిన పూర్తవుతుంది. మరోవైపు కూడా క్షుణ్ణంగా అంటే ఎటైతే కేంద్రాల దగ్గర ఎక్కడైతే అవుతుందో కేంద్రాల దగ్గర సంబంధించినటువంటి అటు మహిళా ఓటర్స్ కావచ్చు అటు పురుష ఓటర్స్ కావచ్చు పురుషులను కూడా ఆ క్యూ లైన్లో పద్ధతిలో పంపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు కూడా ఈ సిబ్బంది ఏదైతే ఉందో పోలీస్ సిబ్బంది కూడా ఓటర్స్ ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్నటువంటి వాళ్ళందరితో కూడా అటు ఆధార్ కార్డు కావచ్చు వాళ్ళ గుర్తింపుకు సంబంధించినటువంటి ఏదైనా ఐడి కార్డు కావచ్చు కేంద్రం ఎన్నికలకు సంబంధించినటువంటి ఏదైతే గుర్తింపులు అయితే ఇచ్చిందో ఆ గుర్తింపులన్నింటినీ కూడా చెక్ చేసుకోవాలని చెప్పేసి కూడా చెప్తుంది. మరోవైపు ఎలాంటి సంబంధించిన ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి ఫోన్లు కూడా వాడవద్దు అని చెప్పేసి కూడా సిబ్బంది కూడా కరాఖండిగా చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు కూడా మహిళలకు సంబంధించినటువంటి ఒక పోలింగ్ సంబంధించింది, మరోవైపు పురుషులకు సంబంధించినటువంటి పోలింగ్ బూతుల వారీగా కూడా ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అటు మహబూబ్నగర్ జిల్లా అటు నాగర్ కర్నూలు వనపర్తి అటు జోగులాంబ గద్వాల్ జిల్లాకు సంబంధించినటువంటి మొదటి విడత పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతున్న పరిస్థితి. మరోవైపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మధ్యాహ్నం 1 గంట తర్వాత కూడా గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీలు ఎక్కడైతే గ్రామ పంచాయతీలో ఆ గ్రామ పంచాయతీలో పోలింగ్ కేంద్రాల వద్ద కూడా 1 గంట తర్వాత పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎన్నికల ఓటింగ్ లెక్కింపు ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ పోటాపోటీగా పోటీ పడుతున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు నిన్న గడిచినటువంటి రోజుల్లోనే కూడా ప్రచారాలు అయితే ముమ్మరంగా పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితి పడుతూ ఓటర్లను ఆకర్షించడానికి తమ యొక్క అభ్యర్థులను కూడా గెలిపించుకోవడం కోసం ఓటర్లను కూడా గ్రామాల నుంచి చకాచక అందరినీ కూడా రప్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వెళ్ళినటువంటి ఓటర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఓటర్స్ అందరినీ కూడా గ్రామాలకు రప్పించినటువంటి పరిస్థితి కూడా ఉంది. గ్రామాల్లో ఉత్సాహంగా చాలా రోజుల తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగడంతో ఓటు హక్కును వినియోగించుకోవడానికి కూడా ఓటర్స్ అందరూ కూడా ముందుకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు యువ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో యువకులు కూడా తమ ఒక ఓటు హక్కును వినియోగించుకోవడానికి మరోవైపు కొత్తగా వచ్చినటువంటి ఓటు హక్కును వినియోగించడానికి కొత్త ఓటర్స్ కూడా ఉత్సాహంగా చూపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా నేడు పోలింగ్ ప్రక్రియ 7 గంటలకైతే ప్రారంభమైంది. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారనేటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్నగర్ జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.